హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేనండి మన కంద బచ్చలి కూర. ఈ రెసిపీని ఎక్కువగా దేవుని కోసం చేసే భోజనాల్లో, అలాగే సంతర్పణ భోజనాల్లో, ఏదైనా శుభకార్యంకైనా ఎక్కువ చేస్తూ ఉంటారు. అంతకంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ కంద బచ్చలని తినాలి అంటారండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 3 కట్టల వరకు బచ్చలి కూరని తీసుకున్నాను. బచ్చలి కూరలో చాలా రకాలు ఉంటాయి. నేను ఇక్కడ తీసుకున్నది పాదు బచ్చలండి. ఈ కంద బచ్చలకి పాదు బచ్చలే వాడతారు. ఈ బచ్చలి కూరని ఆకులు మాత్రమే తీసుకోవాలండి, కాడలు తీసుకోకూడదు. ఒకవేళ కాడలు బాగా లేతగా అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ ఆకులు మాత్రమే కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. నెక్స్ట్ ఒక 400 గ్రాముల వరకు కంద ముక్కను తీసుకుని ఒక 2 గంటల పాటు నానబెట్టి వాష్ చేసుకుంటే మట్టేమీ లేకుండా ఉంటుందండి. ఇక్కడ కందలో 2 రకాలు ఉంటాయండి. జనరల్గా కంద బచ్చలకైతే ఎర్ర కందని వాడతారు. నేను ఇక్కడ ఎర్ర కందనే తీసుకున్నాను. నీట్గా పైనంతా పీల్ చేసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. కందని కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకుంటే దురద లేకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కుక్కర్ని తీసుకుని అందులోకి మనం కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసేయాలి. నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న బచ్చలి కూరని కూడా వేసేయాలండి. మీరు కావాలి అనుకుంటే కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. అయితే కందను సపరేట్గా ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒక 2 కప్పుల దాకా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 2 విజిల్స్ రానివ్వాలి. ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదండి, కంద త్వరగానే ఉడికిపోతుంది. కంద విడిగా ఉడకాలంటే టైం పట్టేస్తుంది, కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది. చూడండి, నేను ఇక్కడ 2 విజిల్స్ చేశాను. 2 విజిల్స్కి కంద అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. అందులో ఇంకా పలుకు ఎక్కడ ఉండకూడదు, మెత్తగా ఉడికిపోవాలి. నెక్స్ట్ మరోవైపు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కంద బచ్చలకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇవి కాస్త వేగాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయిపోవాలండి. పోప్స్ అన్నీ వేగిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేనైతే ఒక 4 వేసాను. మనం ఆల్రెడీ కందతో పాటు ఒక 4 వేసుకున్నామండి. ఇక్కడ ఒక 4 తీసుకున్నాం, చూసి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి పోపు అంతా చక్కగా వేగనివ్వాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత చివరిలో ఒక చిటికెడంత ఇంగువ వేసుకోవాలండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు గ్రేవీని వేసుకోవాలండి. ఒకవేళ ఈ పేస్ట్ లేకపోతే చింతపండు పులుసుని వేసుకోవచ్చండి. ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని పులుసు చేసుకుని వేసుకోవాలి. ఈ పులుసుని కాస్త ఫ్రై చేయాలి. ఇక్కడ అన్ని కూడా చక్కగా వేగిపోయినాయండి. ఈ స్టేజ్లో మనం ఉడికించుకున్న కంద బచ్చల్ని కూడా వేసేద్దాం. అయితే ఈ రెసిపీకి కంద ఎలా క్యూబ్స్లా కనపడుతుంది కదా, అలా కంటే కూడా కొంచెం మ్యాష్ చేసుకుంటే బాగుంటుందండి. మరీ ముక్కలుగా ఉన్న ఈ రెసిపీ అంత బాగుండదు. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మరీ మెత్తగా కాకుండా లైట్గా గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. నెక్స్ట్ మరోవైపు చిన్న మిక్సీ గిన్నెను తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటిని కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ కంద బచ్చలి రెసిపీకి ఇలా ఆవు పెడితేనే కమ్మగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ మన కర్రీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, గ్రేవీ అంత దగ్గరకు వచ్చేసింది. ఈ స్టేజ్లో సాల్ట్ చూసి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి పక్కకు దించేసుకోవాలి. చివరిగా ఆవపిండిని వేసుకోవాలండి. అయితే కర్రీ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. మొత్తం వేసేయాలని లేదండి, మీకు ఎంత పడితే అంత వేసుకోవచ్చు. అయితే ఈ ఆవపిండి అనేది వేడి మీద వేస్తే చేదొచ్చేస్తుంది కనుక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైన కంద బచ్చలి రెడీ అయింది కదా. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ కంద బచ్చలి కూరని తినాలి అంటారు. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.